హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మేమైతే పొద్దున్నే ఇలా మా కూతుర్ని రెడీ చేసి, నేను ఇలా రెడీ అయ్యి ఉగాది పచ్చడైతే పెట్టేసామనమాట. సో, ఉగాది అనంగానే మెయిన్ మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా! సో, ఫస్ట్ అయితే అది ఇది చేసేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామనమాట. ఫోటోషూట్ లాగా. అన్నీ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను నేను ఫొటోస్ అన్నీ. కావాలంటే అక్కడ చూడండి రీల్స్, ఫొటోస్ అన్నీ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. ఇన్‌స్టా నా ఐడీ అండ్ పాప ఐడీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా సైడ్ మేము ఎలా అంటే ఉగాదికి పెద్దవాళ్ళకి బట్టలు కూడా పెడతామన్నమాట. పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా! వాళ్ళకి ఈ ఉగాది రోజే మేము బట్టలు కూడా పెడతామన్నమాట. ఇంట్లో పెద్దలకి బట్టలు పెడతాము. కొంతమంది సంక్రాంతికి పెడతారు కదా! మేము ఉగాదికి పెడతామన్నమాట. సో, ఇంకా ఉగాది అనంగానే ఫస్ట్ ఉగాది పచ్చడి కదా! అది చేసి పక్కన పెట్టేసి, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా! ఇంక ఇది ప్రాసెస్ చాలా ఉంటది. ఇంకా అవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ చేసేసుకుంటున్నామనమాట. సో, మా నాన్న ఇలా నామాలు పెట్టుకుంటే హోమా కూడా కావాలనిందనమాట. మా చిన్నప్పుడు మా తాత పెట్టేవాళ్ళనమాట ఇలా. ఇప్పుడు హోమా కూడా పెట్టించుకునింది మంచిగా. ఉగాది అండ్ అమావాస్య, ఒక పొద్దులు ఇలా చేసే అప్పుడు ప్రతిసారి అలా నామాలైతే డెఫినెట్‌గా పెట్టుకుంటూ ఉంటాం మా ఇంట్లో. ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేప్పుడు ఇంకా మనం పల్లాలు వేయాలి కదా! ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట వంట రూమ్‌లో. టైం అయిపోతది, మళ్ళీ లేట్ అయిపోద్దేమో అని చెప్పి, ఇంకా అమ్మ వంట రూమ్‌లో ఉంటే నేను పూజ గదిలో అన్నీ సెట్ చేసేసుకుంటున్నాననమాట. హోమ కూడా ఇవాళ గుడ్ గర్ల్ లాగా మంచిగా 6కి లేవంగానే బాత్ చేసేసుకునింది మాతో పాటు. తను కూడా నాకు హెల్ప్ చేస్తుందనమాట. నీట్‌గా రెడీ అయ్యి కూర్చోంది నా పక్కన. నేనేం చేస్తుంటే తను కూడా అదే చేయాలి అంట. హెల్ప్ చేయాలనుకుంటూనే నాకు పని పెట్టేస్తుందనమాట హోమ తెలియకుండానే. ఇంకా తప్పదు. ఇంకా తన్ని చూసుకుంటూ ఇలా తనతో మాట్లాడుతూ తన్ని ఆడిస్తూనే నేను ఇలా ఇంట్లో పూజ పని అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాననమాట. అమ్మ అయితే చెప్పాను కదా! వంటలన్నీ చేసేస్తున్నారు. మా సైడ్ మేము ఇలా ఉగాదికి పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం. సో, మీరెప్పుడు బట్టలు పెడతారు కమెంట్ చేయండి. అండ్ ఉగాది పచ్చడి ఎంతమంది టేస్ట్ చేయంగానే ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి. అంటారు కదా, ఫస్ట్ నోటికి ఏ టేస్ట్ తెలిస్తే ఇయరంతా అలా ఉంటది అని. సో, కమెంట్ చేయండి. కానీ నిజానికి అలా కాదు. కానీ దానికొక మీనింగ్ అయితే ఉందన్నమాట. సో, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ మనం ఫేస్ చేసుకోవాలి. అన్నీ లైక్ అన్నీ స్వీట్‌నెస్ హ్యాపీనెస్సే కాకుండా సాడ్ గానివ్వండి, డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలి అండ్ ఫేస్ చేయాలన్నమాట. దాని మెయిన్ మీనింగ్ అదే. కానీ కొంతమంది అలా అంటారు, ఫస్ట్ నోటికి ఏది టేస్ట్ వస్తే అలా ఉంటది అని. సో, కమెంట్ చేసేయండి మీకు ఫస్ట్ నోటికి ఏ టేస్ట్ వచ్చిందో ఏమో మరి. ఇంకా అమ్మ వాళ్ళకి అదే మా నానమ్మ వాళ్ళకి బట్టలు పెట్టడానికి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాననమాట. ఈ ఉగాది రోజు ఇలా కలశం కూడా పెడతారు అమ్మ వాళ్ళు. సో, కలశం కోసం ఒక పీట అండ్ బట్టలు పెట్టడానికి ఒక పీట అన్నీ పసుపు కుంకుమ రాసి నీట్‌గా ఒక అరిటాకు వేసి దాని మీద కొన్ని బియ్యం అలానే అన్నీ పెడుతున్నాననమాట. కలశము, చెంబు బట్టలు పెట్టడానికి సపరేట్‌గా చెంబు మీద పెడతామనమాట. అండ్ ఆ చెంబు ఫుల్ వాటర్ పోసి పసుపు, కుంకుమ, కాయిన్ ఇలా వేశాను. 3 వేశాననమాట. ఇంకా కావాలనుకుంటే 5 కూడా వేసుకోవచ్చు. మనం లైక్ పూలు, అక్షింతలు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనిక్కడ పసుపు, కుంకుమ, కాయిన్ మాత్రమే వేశాను. ఇంకా ఫస్ట్ బట్టలన్నీ కూడా పెట్టేస్తున్నా మా తాతకి అండ్ మా నానమ్మకనమాట. ఇంకా ఇటు సైడు సిల్వర్ కలర్ ఉంది. అదేంటంటే కలశం కోసం అనమాట. కలశానిలో కూడా సేమ్ అంతే. ఒక పీట పసుపు, కుంకుమ రాసి పెట్టుకొని తర్వాత ఒక అరిటాకు వేసి దాని మీద బియ్యం వేసి ఇలా కలశం పెట్టి దాంట్లో వాటర్ నింపేసి పసుపు, కుంకుమ, కాయిన్ ఇలా వేసేసాననమాట. సో, ఇది కలశం కోసము. ఇంకా హోమ చూడండి నా పక్కకు వచ్చేసింది. తను కూడా అలా చేయాలంట. ఇంకా కలశం మీద మామిడాకులు పెడదామని ఇంక వాటికి కూడా పసుపు, కుంకుమ రాసి పెట్టేశాననమాట. అండ్ ఇవి దీపాలు. ఈ దీపాలను ఏమంటారో తెలీదు. బియ్యపు పిండి అండ్ బెల్లంతో చేస్తాం కదా! సో, ఆ దీపాలు ఆ ప్రమిదల్లాగా చేసుకున్నాము. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఏమంటారో నాకు తెలీదు. ఇంక అమ్మ చేసిస్తే ఇంకా వీటికి కూడా పసుపు, కుంకుమ రాసేసాననమాట. ఇంకా ఇది నెయ్యిలో ఇలా ఒత్తులన్నీ కూడా నైట్ అంతా నానబెట్టేశారు. ఇంకా దీపాలు పెట్టడానికి. మా సైడ్ ఉగాది ఇలా చేసుకుంటామన్నమాట. పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటూ ఇలా పిండి దీపం పెట్టి, కలశం పెట్టి చేస్తారనమాట. అందరూ ఒకేలాగా చేస్తారని కాదు, ఒక్కొక్కరు ఒకలాగా చేస్తుంటారు. మా సైడ్ ఇలా చేస్తామన్నమాట పర్టిక్యులర్‌గా. నాకు పూజ రూమ్‌లో అంతా ఫినిష్ అయిపోయింది. అన్నీ నీట్‌గా మంచిగా డెకర్ చేసేసాననమాట. పూజ గది సింపుల్‌గా ఇలా రెడీ చేసేసాను.
అండ్ ఇది జగిలి అంటామన్నమాట. ఇది కూడా ఎవ్రీ 1 ఇయర్‌కి ఇలా ఉగాది రోజుని అది క్లీన్ చేసి అలా బొట్టులు పెట్టి మామిడాకులు కొడతారు. ఇంకా 1 ఇయర్ దాన్ని మనం క్లీన్ చేయడం అలా ఏమీ చేయమన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి క్లీన్ చేస్తామన్నమాట. అందరికీ మా సైడ్ అందరికీ ఉంటుంది అది. ఇంకా అమ్మ డిషెస్ అన్నీ కూడా వంటలన్నీ కూడా చేసేసారు. ఇంక ఇవన్నీ కూడా పళ్ళెంలో పెట్టేసి ఇంకా పూజ చేసుకోవడమే, టెంకాయ కొట్టేసుకోవడమే అనమాట. పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేసి అంతే. ఇంకా అమ్మ అన్నీ కావాల్సినవన్నీ టకటక అందిస్తుంటే నేను అన్నీ అక్కడ కూర్చొని చేస్తున్నాను అనమాట. నేను ఇంకా లేస్తే కూర్చోలేను, కూర్చుంటే మళ్ళీ లేయడానికి టైం పడుతుంది. అక్కడక్కడే కూర్చొని అన్నీ మేనేజ్ చేస్తున్నాను. అమ్మ నాకు కావాల్సినవన్నీ అందిస్తూ ఇలా ఉన్నారనమాట. పూజ అయితే మాకు ఎర్లీగానే అయిపోయింది. బిఫోర్ 9 అయిపోయిందనమాట. సో ఒక పొద్దు కూడా ఎక్కువసేపు ఏం లేము. 9కి డైరెక్ట్ ఇవి పల్లాలు తినేసామన్నమాట. తొందరగా అయిపోతే తొందరగా తినచ్చు, ఇంట్లో పాప ఉంది, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నానుగా అని అమ్మ ఎర్లీగానే చేసేసారనమాట. కొంచెం ఫాస్ట్గా చేసేసారు. ఇంకా చేసినవన్నీ కూడా ఇలా పళ్ళెంలాగా వేస్తున్నాను. మొత్తం 5 వేస్తామన్నమాట మేము. ఎవ్రీ ఇయర్ 5 పల్లాలు అయితే వేస్తారు అమ్మ. 5 వేస్తారు కదా, అది ఒకటి మిద్ది పైన పెడతారనమాట కాకొచ్చి తినడానికి. ఇంకా పెద్దవాళ్ళకి మనం బట్టలు పెడతాం కదా, ఇంకా పెద్దవాళ్ళు వచ్చి అలా కాకి రూపంలో తింటారు అంటారు కదా. పైన ఒక పళ్ళెం పెట్టి తర్వాత ఇంట్లో పెద్ద మా నాన్న మా అమ్మ వాళ్ళు ఒక్కొక్కటి తినేస్తారనమాట. మా హోమ అయితే అక్కడక్కడే తిరుగుతూ ఉంది. తనకి ఇదంతా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. తను లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు తిరుపతిలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా ఇదంతా చేయమన్నమాట. మేము సింపుల్గా ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాం అనమాట. అప్పుడు తనకు గుర్తు కూడా లేదు. ఇప్పుడు కొన్ని తెలుసుకుంటుంది కదా, ఇవన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ మా నాన్న కొబ్బరికాయ కొడుతుంటే భయపడి వెనక్కి వచ్చేస్తుంది. దగ్గరికి వెళ్ళు తాత దగ్గరికి అంటే కూడా ఎందుకో భయపడి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలకు కూడా అన్నీ తెలియాలి. వాళ్ళకు కూడా మనం చేసేటప్పుడు పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర పనులు చేయకుండానే ఇలా వాళ్ళకి అన్నీ తెలియాలన్నమాట. మన సాంప్రదాయాలన్నీ కూడా. హోమ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అని ఫుల్ ఎగ్జైటెడ్గా చూస్తుంది అనమాట. తన కళ్ళు చూస్తే తెలుస్తుంది. మంచిగా ఎంజాయ్ చేసింది హోమ ఈ ఉగాది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మా అమ్మ నాన్న దండం పెట్టుకుంటే కూడా వాళ్ళనే చూసుకుంటుంది, ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు. ఇంకా మా నాన్న ఎత్తుకోగానే తను కూడా వాళ్ళని చూసి తను కూడా దండం పెట్టుకుంటుంది. పిల్లలు మనం ఏం చేస్తామో అదే చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. నేనైతే హోమాకి ఇప్పుడే కాదు, తన పుట్టినప్పుడు డే 1 నుంచి కూడా తను ఎప్పుడు పక్కన పెట్టేసి నేను ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలి అనే కాకుండా ఎప్పుడు పక్కనే పెట్టుకొని చేసుకునేదాన్ని అనమాట. ఒక కన్ను తన మీద వేసుకుంటూ తను మనల్ని చూసేలాగే ఉండేవాళ్ళం అనమాట. తను అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రతిదీ మేము ఏం చేస్తున్నా తను ఒక హ్యాండ్ అయితే డెఫినెట్గా వేస్తుంది. అది కొంచెం మెస్సీ అయిపోయినా పర్లేదు, పిల్లలకి తెలుస్తుంది అనమాట. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. హోమ ప్రతి పనిలో యాక్టివ్గా తన ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి నేను మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కొత్తగా వాళ్ళు చూసే వాళ్ళ కోసం చెప్పాను అంతే అనమాట. ఇక్కడ మా పూజ అంతా కూడా అయిపోయింది. ఇంకా చేసిన ఉగాది పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టేసింది అనమాట అమ్మ. ఫస్ట్ ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి పెద్దలకి బట్టలు పెట్టి కలశం పెట్టేసి ఇలా పళ్ళాలు వేసి దీపాలు పెట్టి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవాళ ఉగాది ఫెస్టివల్ చాలా ప్రశాంతంగా అయిపోయిందనమాట. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఎర్లీగాని హడావిడి లేకుండా మంచిగా అయిపోయిందనమాట. ఇంకా అమ్మ అయితే ఒక 2 మినిట్స్ డోర్ అలా క్లోజ్ చేయాలి, బయటకు వెళ్దాం రా అన్నారనమాట. సో ఎందుకు అంటే అలా చేయాలి, పెద్దవాళ్ళు వస్తారు ఇంట్లోకి అన్నట్టు. కానీ అది నిజం అని నేను చెప్పను, అదొక నమ్మకం అనమాట. ఒక 2 మినిట్స్ మేము డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బయట వెళ్ళిపోయాము. తర్వాత వచ్చి చెప్పాను కదా, ఫస్ట్ పళ్ళెం అయితే మిద్ది పైన పెడతాము, కాకి పెడతారనమాట. ఫస్ట్ దండం పెట్టుకొని కాకి రూపంలో పెద్దవాళ్ళు వచ్చి తింటారు అని ఒక నమ్మకం అనమాట. అలా ఫస్ట్ అక్కడ పెట్టేశారు. తర్వాత మా నాన్న తింటున్నారనమాట. హోమా కూడా నాకు అలానే కావాలి, ప్లేట్ వద్దు అలా పళ్ళెం కావాలి అనింది. కానీ ఏం తినట్లేదు. బట్ తనకు అలా ఆకులోనే అన్నీ కావాలంట. మళ్ళీ మా మమ్మీ దగ్గర అయితే తెప్పించేసుకుంది. సో ఇలా జరిగింది ఇవాళ మా ఉగాది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.